అనకాపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఉమపాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసి 17.68 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో నిందితులు కసిరెడ్డి, శ్రీహరి, గంట్యాడు చిన్న మాస్కులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు. మొదట కొండపై ఉన్న ప్రాంతంలో దొంగతనానికి ప్రయత్నించిన వారు అది సాధ్యం కాకపోవడంతో ప్రధాన ఆలయ హుండీతో పాటు అండాలమ్మ అమ్మవారి ఆలయ హుండీని కట్టర్లతో కట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 56 గ్రాముల బంగారం, 2 కిలోల 600 గ్రాముల వెండి, అలాగే 2.38 లక్షల నగదును అపహరించారు. మొత్తం దొంగిలించిన సొత్తు విలువ 17.68 లక్షలుగా పోలీసులు గుర్తించారు. దేవాలయ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. ఒక్క నిమిషం మొక్కుబడికి వేస్తారు సార్. మొక్కుబడి తయారు చేసి రౌండ్ టేబుల్ ఉంటే రౌండ్ అలాగా డిస్ప్లే సార్. మూడు లైన్లు పెట్టేసి రామచంద్ర చెయ్యి పెట్టింది నీకు చెప్పడానికి పెట్టింది ఇది గ్యాస్ ఇది వెనక్కి పెట్టేసి పెడదాం. ఫ్రెండ్స్ ఫర్ కమింగ్. మనకి రీసెంట్గా సెకండ్ అండ్ థర్డ్ ఇంటర్వీనింగ్ నైట్లో అరౌండ్ 1 AM ఒక టెంపుల్ ఆఫెన్స్ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉప్మాక విలేజ్ నాకపల్లి మండల్లో ఒక ఆఫెన్స్ జరిగింది. అందులో మనకి 2 అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కింద ఉన్న టెంపుల్కి లోపల ఎంటర్ చేసేసి 2 హుండీస్ని బ్రేక్ చేయించారు. ఒకటి హుండీ శాంక్టమ్ శాంక్టోరం ముందు పెట్టిన హుండీ, సెకండ్ అండలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే మన ఎస్టిమేషన్ ప్రకారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. అది మనకి ఇన్పుట్, ప్లస్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుని పోయారు. అది మనకి ఇన్పుట్ వచ్చింది. దాని మీద వెంటనే నాకపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నంబర్ 124/2026 ఈ టెంపుల్ ఆఫెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ SDPO నర్సీపట్నం, లోకల్ పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు. CCTV కెమెరాస్, టవర్ డంప్ డేటా, లింక్ CCTV కెమెరాస్, AI రిలేటెడ్ CCTV ఫుటేజెస్ టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేసాము. ఆఫ్టర్ వర్కింగ్ నైట్ అండ్ డే మనకి ఫైనలీ క్లూస్
దొరికింది అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. నిన్న రాత్రి ఉదండపురం జంక్షన్ దగ్గర మన టీం వాళ్ళు ఇద్దరు అక్యూజ్ని సక్సెస్ఫుల్గానే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు శ్రీహరి అండ్ చిన్న ఇద్దరు వెల్డర్స్. శ్రీహరి రేవల కొత్తూరు విలేజ్ నాకపల్లి మండల్లోనే ఉంటున్నారు, అతనే 22 years ఓల్డ్. ఇంకా చిన్న 23 years ఓల్డ్, అతని కూడా వెల్డర్, రేబాకా విలేజ్ నాకపల్లి మండల్ నుంచి అతనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ టోటల్ ఏదైనా అమౌంట్ అండ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ మనకి టెంపుల్ నుంచి పోయింది, అది కూడా సక్సెస్ఫుల్గానే రికవర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 2,38,078 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్ ద వెరీ సేమ్ డే టెంపుల్ దగ్గర నుంచి మనకి రికవర్ చేయడం జరిగింది 56 grams of gold, approximate value 8,28,000, and 2 kgs 600 grams of silver, approximately 7 lakhs value. So in total 17,68,000 వరకు ప్రాపర్టీ సక్సెస్ఫుల్గానే రికవర్ చేయడం జరిగింది. కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇది డిటెక్ట్ చేసేసి 100% రికవరీ